దీక్షలో 2 మాల వేసుకుంటారు కదండి. ఒకటేమో తోడు మాల, ఉపమాల అంటారు కదా. ఎందుకంటే ఏమంటే ఇది వచ్చేసి మనం తయారు చేసింది కాదు, టెక్నికల్గా తయారు చేసింది. మనం వంగినప్పుడు, లేసినప్పుడు, స్నానం చేసినప్పుడు తెగిపోయింది అనుకోండి, మన దీక్ష తెగిపోతుంది. కాబట్టి ఆ 2వ మాల దాన్ని కాపాడుతుంది అనే దానికోసం ఉపమాల అంటారు. కానీ దానివల్ల ఇది వేసుకుంటేనే కరెక్ట్, వేసుకోకపోతే తప్పుని ఎక్కడ లేదు. మన దీక్షను కాపాడుకోవడం కోసం ఆ మాల తెగిపోతే ఒక సెంటిమెంట్గా ఫీలింగ్, అయ్యో నేనేం తప్పు చేశానో నాకు ఇలా అయిపోయిందే అని చెప్పడం కోసం ఇక తోడు మాల వేసుకుంటే ఆ దీక్షను కాపాడుతుంది అనేది. అందులోనూ మళ్ళీ అయ్యో దీక్షలో ఉండగా మాల తెగిపోయింది, నాకేమైనా అపార్థం జరుగుతుంది, అవన్నీ తీసి చెత్తలో పడేయండి. అది టెక్నికల్గా జరిగిన ఒక ప్రాబ్లం, మీరు తయారు చేసింది కాదు మాల. ఎవరో ఆచార్య గారు ఎవరో చేస్తుంటారు మన అల్లిన వారు. తర్వాత మనం లేచేటప్పుడు కూర్చున్నప్పుడు తెగిపోయి ఉంటుంది, అంతేగాని దానివల్ల దోషం లేదు. నాసిరకమైనటువంటి మాలలు వేసుకోకండి. శరణమయ్యప్ప. పంబా సద్ది సహబంక్తి భోజనం అంటే మనం ఇరుముడిలో తీసుకోపోయినటువంటి అన్న సామాగ్రిలు అన్నిటినీ ఒక్కొక్క ఇరుముడిలోనే కొంచెం కొంచెంగా తీసుకొని పప్పు, ఉప్పు, బియ్యం అంతా తీసి అక్కడ వండి పంబా సద్ది సమబంతి భోజనం, పంబా నదిలో సమబంతి భోజనం చేయడం వల్ల ఏదో ఒక ఆకులో సాక్షాత్ అయ్యప్ప స్వామి వారే స్వయంగా వచ్చి భిక్ష చేస్తారు అని నానుడి ఉంది. కాబట్టి అప్పటి నుంచే పంబలో ప్రతి ఒక్కరూ సమబంతి భోజనం చేస్తారు. దాన్ని పంబా సద్ది అంటారు. ఇప్పుడు అది మిస్ అయిపోయింది. అందరూ త్వరగా ఈ టైమ్ స్లాట్స్ ఉన్న వెళ్ళిపోతున్నారు. కానీ పంబలో స్నానం చేసి భోజనం చేయాలని ఒక లెక్క ఉంది. అప్పట్లో 101 పొయ్యిలో చక్కగా భస్మం అంతా తీసేవారు. ఇప్పుడు తిరువనంతపురం దేవస్థానం వాడు ఆ ఫైర్ యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా వంటలు చేయకూడదు, మేమే భోజనం పెడతామంటున్నారు. కాబట్టి అక్కడ భోజనం చేస్తున్నాము. అందుకని ఇప్పుడు అది లేదు, ఒకప్పుడు అలా ఉండేది. శరణమయ్యప్ప. దీన్ని ఇప్పుడు ఒక ప్రశ్న, ఇది మంచి ప్రశ్న. ఇది శబరిమలైకి వెళ్ళేటప్పుడు అందరూ మన భక్తులు కానీ బంధువులు కానీ దక్షిణ కింద చేతుల్లో డబ్బులు ఇస్తారు, కొంతమంది డబ్బులు మాలగా వేస్తారు, కొంతమంది ఇంకోటి ఇస్తారు. ఇవన్నీ దాన్ని ఏం చేయాలి అంటే మనకు శబరిమలకి వెళ్ళే శక్తి మనకు స్తోమత ఉంది కదా, మనం ఖర్చు పెట్టుకుని శబరిమలకి వెళ్తాం. వాళ్ళు ఇచ్చిన వాటి అన్నింటినీ అది స్వామివారి సొత్తు కాబట్టి ఇరుముడిలో వేయండి, లేదా స్వామివారి హుండీలో వేయండి. శివసొత్తు అది మీకు ఇవ్వట్లేదు, అయ్యప్ప అనుకొని మీకు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి దారి ఖర్చులకి, టిఫిన్లకి, వస్తువులు కొనుక్కోవడానికి దాన్ని వాడుకోకూడదు. వారు భగవంతుడా మా అమ్మాయి పెళ్ళి కావాలి అని చెప్పి ఇస్తారు, భగవంతుడా నాకు వ్యాధులు తీరాలి అది ఇస్తారు, భగవంతుడా నాకు ఉద్యోగం రావాలి ఇస్తారు, భగవంతుడా నాకు ఏదో కోరిక ఉందని ఇస్తారు. ఆ కోరికల్ని మీరు ఆ స్వామివారి యొక్క ప్రతిరూపంగా అనుకొని మీకు ఇస్తున్నారు. దాన్ని తీసుకొని మీరు హుండీలో వేస్తే వారికి అనుగ్రహం వస్తుంది. కానీ మీరు దాన్ని వాడుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మీకు ఇచ్చే ప్రతి రూపాయి స్వామివారి హుండీకి వేయండి. ఎందుకంటే మీరు శక్తి, మీ స్తోమత ఉందనే కదా మీరు శబరిమలకి వెళ్తున్నారు. శరణమయ్యప్ప. అప్పాచి మేడలో బియ్యపు ఉండలు ఎందుకు వేస్తారు? అది చాలా మంచి విషయం. ఎందుకంటే మన యొక్క దీంట్లో వన్యప్రాణుల్ని రక్షించే ఒక పరిరక్షణ అయ్యప్ప స్వామి దీక్షలో కూడా ఒకటి ఉంది. అప్పాచి మేడు చాలా పెద్దది, ఎత్తైన మేడు. అక్కడ వన్యమృగాలు విపరీతంగా ఉంటుంది. ఈ యొక్క దీక్షా సమయంలో అక్కడ బంధం వేసి ఉంటారు కాబట్టి అక్కడికి రాదు, తర్వాత వచ్చి భోంచేస్తుంది. ఈ ఉండల్ని వేయడం వల్ల ఆ జంతు సంరక్షణ కోసం వేయడం. తర్వాత వచ్చి ఆ జంతువులన్నీ వాటిని తింటాయి. ఆ పులులు కానీ, లేకపోతే ఏనుగులు కానీ, నక్కలు కానీ, ఉడతలు కానీ దాన్ని తింటాయి. కాబట్టి దాన్ని వేస్తారు జంతు సంరక్షణ కోసం. అంటే ఇందులో దీక్షలో మానవ రక్షణతో పాటు జంతు రక్షణ, పర్యావరణ రక్షణ కూడా ఒక భాగంగా సేవా దృక్పథంగా ఉంది. కాబట్టి శరణమయ్యప్ప. శరణ్ కుత్తి అంటే ఏంటి? కన్నె స్వాములు ఎందుకు గుచ్చుతారు? ఇక్కడ విశిష్టత ఏమైనా ఉందా అంటే స్వామివారు చెప్పారనమాట. అయ్యప్ప స్వామివారు ఏమని చెప్పారు? నా యొక్క సన్నిధానానికి ఎప్పుడైతే కన్నె స్వాములు రారో ఆ సమయంలో నేను నిన్ను వివాహం చేసుకుంటాను. శరణ్ కుత్తిలో వారు వచ్చినటువంటి గుర్తు తెలుస్తుంది. వాళ్ళు ఎరిమేల నుంచి ఒక చిన్న పుల్ల లాంటి శరం అంటే ఒక కుత్తి. ఈ శరం ఎందుకు వస్తుంటే వనయాత్రలో పోతుండగా వాళ్ళ కాలికి అడ్డంగా పాము కానీ, చెత్త కానీ, పురుగులు కానీ ఏదైనా ఉంటే దాన్ని అలా తీసేస్తూ జరుపుకుంటూ రావడానికి కోసమే అది ఒక వెపన్ లాగా అనుకోండి. అలా తీసుకొని వస్తారు. దానితో పని అయిపోతుంది. ఎక్కడంటే శరణ్ కుత్తి ఇక్కడ నుంచి నా దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ గుచ్చేసేయాలి. ఇక్కడ గుచ్చిన తర్వాత శబరిమలకి వస్తారు. దీన్ని మకర సంక్రాంతి రోజు నాకు ఆభరణాలంతా వేసిన తర్వాత మాళిగేపురత్తమ్మ దగ్గర నుంచి నేను ఏనుగు రూపంలో ఆ శరణ్ కుత్తి దగ్గరికి వెళ్ళి చూస్తాను, కన్యస్వాములు ఎవరైనా రాకపోతే నిన్ను వివాహం చేసుకుంటాను అని. అక్కడ శరణ్ కుత్తి అని చూస్తారు. ప్రతి సంవత్సరం ఆ తంతుగా జరుగుతుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, వేళ్లలో లక్షల్లో కన్యస్వాములు పెరిగిపోయారు. అక్కడ శరణ్ కుత్తిని పోయి ఆ మాళిగేపురత్తమ్మ దర్శనం చేసుకుంటుంది. శరణమయ్యప్ప. హరిహర సుతుడు అయ్యప్ప అంటే ఒకళ్ళేనా? హరిహర సుతుడు అంటే వేరు, అయ్యప్ప వేరు. అంటే హరులకు పుట్టినాడు కాబట్టి హరిహర సుతుడు అంటారు. ఆయన శ్రీ ధర్మశాస్త్రగా ఆయన పేరు. ఈ అయ్యప్ప అనేది నిక్ నేమ్, రెండు ఒకటే అన్నమాట.
ఆయన్ని మణికంఠుడు అంటారు, అయ్యప్ప అంటారు, ఆనంద చిత్తుడు అంటారు, ఆపద్బాంధవుడు అంటారు, కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. ఆయన ధర్మశాస్త్రగా ధర్మాన్ని శాసించేవారు కాబట్టి ధర్మశాస్త్ర ఆయన పేరు. శరణమయ్యప్ప. ఈ పెద్ద పాదంలో రాత్రిపూట నడవచ్చా? దానికి ఏమైనా సెక్యూరిటీ సిస్టమ్ అక్కడ ఏమైనా ఏర్పాటు చేశారా? మృగాల భయం ఏమైనా ఉంటుందా అంటే అక్కడ ఒక బంధం వేస్తారండి. ఈ దీక్షా సమయంలో ఒక పూజ చేసి బంధం అనేది వేస్తారు. వన్యమృగాలు ఇప్పటివరకు వన్యమృగాల ద్వారా భక్తులు ఇబ్బంది పడ్డారు అనేది చరిత్రలో లేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ట్రివాన్కోట దేవస్థానం బోర్డు వారు రాత్రిపూట నడవడాన్ని కొంత కంట్రోల్ చేసి పగలపూట మాత్రమే నడిచేటట్టుగా అక్కడ ఏర్పాటు చేసి సెక్యూరిటీ సిస్టాన్ని చాలా గట్టిగా చేస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు. కానీ మకర సంధ్య సమయంలో ఆ మకర సంక్రమణ సమయంలో చాలా విపరీతం వేలలో లక్షల్లో నడుస్తుంటారు కాబట్టి రాత్రి పగలు లేక అదొక రాత్రియే పగలులాగా అంత వెలిగిపోతుంది ఆ టార్చ్ లైట్తోనూ ఆ యాత్రతోనూ. కాబట్టి ఏ ఇబ్బంది కాదండి. శరణమయ్యప్ప. శబరిమల యాత్రకు వెళ్ళేటప్పుడు మన దగ్గర ఏమేమి ఉండాలి? ఒక సైడు సంచి, ఒక టార్చ్ లైట్, ఒక ప్లేట్, ఒక స్పూను, బొట్టు పెట్టుకోవడానికి బొట్టు, కొన్ని ఇక్కడ నడిచేటప్పుడు ఈ పాదాలు తొడల దగ్గర అంతా బాగా రాసుకోబోతుంది కాబట్టి దానికోసం క్రీమ్స్, అండర్వేర్స్ ఖచ్చితంగా ఒక 4-5 అండర్వేర్స్ ఎక్కువ తీసుకోవాలి. లైట్గా చిరు ఆహారం ఏదైనా అటుకులు లాంటిది, ఫ్రూట్స్ లాంటిది, సాఫ్ట్ ఆహారాలు కొన్ని వనయాత్రలు కాబట్టి గ్లూకోజ్ ఇవి తీసుకోవాలి. ఇవి ముఖ్యమైనటువంటి వస్తువులు. అతిగా పిండి వంటలు, ఆయిల్ ఫుడ్స్ అన్నీ తీసుకుపోయి దారంతా పెంట చేయకూడదు. అలా చేయకూడదు కాబట్టి లైట్గా సాత్వికంగా ఏదైనా ఉండడానికి కాస్త నిమ్మకాయ, లేదా ఇప్పుడు అక్కడ అన్నీ దొరుకుతున్నాయండి. వాస్తవానికి మన డ్రెస్సులు మాత్రం తీసుకొని పోతే చాలు, దారంబడి నిమ్మకాయ జ్యూస్ అని, వాటర్ మిలన్ జ్యూస్ అని చాలా ఇస్తున్నారు. కాబట్టి డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యపరంగా ఉండడం కోసం ఆక్సిజన్ లోపం అక్కడక్కడ ఆక్సిజన్ సెంటర్స్ కూడా పెడుతున్నారు. చాలా జాగ్రత్త అయినటువంటి యాత్ర అండి ఇది. చాలా అద్భుతంగా ఉంది. శరణమయ్యప్ప. అంటే నేతి తేంకాయలో మన నెయ్యి పోసేటప్పుడు ఏ మంత్రం చెప్పాలి? అది గురుపదేశంలో గురుగారు ఇస్తారు. అయినా మనం కూడా అందరూ తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. 10 మంది వింటారు కాబట్టి ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య వ్రతేన శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి అంటే నేను నా యొక్క వ్రతంతోనే మండలకాల వ్రతంతోనే స్వామివారి అభిషేకార్థం మండలకాల బ్రహ్మచర్య ఉండి నెయ్యి పోస్తున్నాను. నువ్వు కొబ్బరికాయ పోయి మా అక్క మొక్కుకున్నది, మా అన్న మొక్కుకున్నాడు, నా బిడ్డ మొక్కుకున్నది వాళ్ళ కొబ్బరికాయ పోస్తారు కాదు. ఎవరు 48 రోజులు దీక్ష ఉంటారో వాళ్ళు మాత్రమే పోయాలి. వారికి సంబంధించిన వాళ్ళందరూ వారి భుజాన్నో చేతినో తాకితే చాలు వాళ్ళు పోస్తారు. అందరూ పడితే వాళ్ళు పోసుకోవడానికి అది దీక్ష కాకుండా పోతుంది, దాని విలువ పోతుంది. దీక్షలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ యొక్క కొబ్బరికాయలు నెయ్యి పోయాలి. శరణమయ్యప్ప. జ్యోతి దర్శనం అందరికీ కనబడుతుంది. ముక్కోటి దేవతల యొక్క సాక్షిగా ఉన్నటువంటి ఆ జ్యోతి దర్శనం ప్రతి ఒక్కరికి కనబడుతుంది. కనబడే ప్రదేశాలు శబరిమల, పులిమేడ అని చెప్పి పుల్మేడ్, తర్వాత నిలక్కల్ వరకు కనబడుతుందండి. 100% అందరికీ కనబడుతుంది. 3 సార్లు వస్తుంది. ఆకాశంలో అదే సమయంలో ఉత్తర నక్షత్రంగా స్వామివారు నక్షత్ర రూపంలో కూడా కనబడతారు. ఆ రోజు ఆ ఒక్క నక్షత్రం మాత్రమే కనబడుతుంది. శరణమయ్యప్ప. ఈ అழுదా నది అంటే ఏంటి? ఆ అழுదా నదిలో స్నానం ఎందుకు చేసి 3 రాళ్ళు తీస్తారు ఎందుకు? ఆ రాయిని ఏం చేస్తారు? అழுదాళ్ అంటే మగిషి అనే రాక్షసిని సంహరించేటప్పుడు ఆ మగిషి నొప్పి తట్టుకోలేక ఏడుస్తుంది చూస్తారా? ఆ ఏడుపు యొక్క కన్నీటి నీళ్ళే ఆ నీళ్ళు. అழுదాలంటే ఏడ్చింది అని అర్థం. అழுదా నది ఈ యొక్క భూత శరీరం ఆమెని గిరగిర కొట్టి అవతల వేయగానే ఆమె యొక్క చనిపోయినటువంటి శరీరం ఉప్పొంగిపోతుంది అనమాట. సూర్యచంద్రులు కనబడకుండా ఆకాశం అంతా మూసిపోతుంది. వెంటనే మణికంఠుడు రాళ్ళు తీసి ఆ యొక్క మగిషి అనే భూత శరీరం మీద వేయంటారు. అంటే అలా రాయి తీసి అందరూ అందులో వేయడం మొదలుపెట్టారు. అదే చెప్పాం కదా, బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు పాటలో కూడా రాశారు. అழுదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి అని ఆ యొక్క గుట్ట మీద వేయడం. దాన్ని కల్ ఇడుం కుండ్రు అంటారు. కల్ ఇడుం కుండ్రు. కల్ అంటే రాయి, ఇడుం అంటే వదిలే స్థలం, కుండ్రు అంటే కొండ, అక్కడ వేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఆ మగిషి యొక్క భూత శరీరాన్ని ఇప్పటికీ పాతాళంలో తొక్కడానికి కోసం అழுదా నదిలో స్నానం చేసి 2 రాళ్ళు తీసి అక్కడ వేయడం నా ఆనవాయితీ. శరణమయ్యప్ప. దీక్షలో ఇరుముడిలో ఉన్నటువంటి నెయ్యి గట్టిగా ఉంటే బాగా భక్తిగా చేశాడు, లేదా పల్సగా ఉంటే వీడు భక్తిగా చేయలేదని ఇరుముడి కొట్టేటప్పుడు ఆ గురుస్వామి గారు గట్టిగా ఉంటే వాడిని చూసి ఇలా అనవడం, గట్టిగా లేకపోతే అనడం, ఇలా అంతా చేయడం వల్ల వాళ్ళు మానసికంగా
విరిగిపోతారు. ఒరిజినల్గా ఆవు నెయ్యి ఎప్పుడు గడ్డకట్టదండి, అది చాలామందికి తెలియదు. కానీ అదే ఆవు నెయ్యిని, గడ్డకట్టిన నెయ్యిని కూడా ఫ్రీజ్లో పెడితే, ఫ్రిడ్జ్లో కాకుండా ఫ్రీజర్లో పెడితే గడ్డ కట్టిపోతుంది. ఘోర కీకారణ్యం కదా. ఈ యొక్క కీకారణ్యంలో మన నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉండగా మన తల మీద ఇలా పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంటేనే చేయి చూస్తే వేడిగా ఉంటుంది. అలాంటిది గంటల తరబడి ఇరుముడి మోసుకుంటూ ఉండగా ఆ కొబ్బరికాయలో ఉన్నటువంటి నెయ్యి మన శరీరానికి ఉష్ణంకి కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కొంత చోట పెట్టిన తర్వాత మంచి మంచులోను చలిలోను పెడితే అది గడ్డగట్టే అవకాశాలు కూడా ఉంటాయి. టెక్నికల్గా జరిగేదాన్ని భక్తితో కొలమానం చేయకండి. డాల్డా మిక్స్ అయిన నెయ్యి ఎప్పుడు గడ్డగానే ఉంటుంది. ఒరిజినల్ ఆవు నెయ్యి గడ్డ కట్టదు. అందులో మన తల మీద ఉన్నటువంటి నెయ్యి ఆ ఉష్ణానికి కరుగుతుంది. కరిగితేనే చాలా భక్తి అనుకోండి. గడ్డ కడితే భక్తి కాదు అని కూడా కాదు. ఒరిజినల్ నెయ్యి కాదని చూసుకోండి. ఆ నెయ్యిలో లోపమే, కానీ మీ యొక్క భక్తి గడ్డగట్టినా పలచబడినా మీ భక్తికి నెయ్యికి సంబంధం లేదు. టెక్నికల్కి భక్తికి ముడి వేయకండి. శరణమయ్యప్ప. ఏమండి, నేను ఇరుముడి కట్టుకున్నానండి. నా తోటి వాళ్ళందరూ ఇంకా ఇరుముడి కట్టుకుంటూ ఉన్నారు. ఈలోపు నా పనులు వ్యాపారంలో కానీ ఇంటికి కానీ వెళ్ళి రావచ్చు అంటే అక్కడ గెట్ సెట్ రెడీ గో అన్న తర్వాత మళ్ళీ తిరిగి చూస్తారా రన్నింగ్ రేస్లో? గోనే. ఇంకక్కడ వెనక 2 ఇరుముడి కట్టేశారంటే మనకు బంధం క్లోజ్. అక్కడ పోయి స్వామివారిని చేరేంత వరకు నామస్మరణ చేయండి. ఆ ఇరుముడి కట్టేవాళ్ళు కూడా వాళ్ళకి సేవ కార్యక్రమాలు చేయండి. శరణనామం చేయండి. ఆనందంగా ఉండండి. కానీ మళ్ళీ తిరిగి వెళ్ళడం అనేది లేదు. శరణమయ్యప్ప. ఇరుముడి ఎక్కడ కట్టుకోవాలి? ఇంటిలో కట్టుకోవచ్చు, దేవాలయంలో కట్టుకోవచ్చు, గురుస్వామి గారి ఇంటిలో కట్టుకోవచ్చు, ఒక పవిత్రమైనటువంటి స్థలంలో కట్టుకోవాలి. శరణమయ్యప్ప. దీక్షలో ఉన్నప్పుడు అన్నదానం తప్పకుండా చేయాలా అండి? స్తోమత ఉన్న వాళ్ళే చేయాలా, సామాన్యులు కూడా చేయాలా, లేదా అప్పు చేసి చేయాలా, లేదా ఉన్నంతలో చేయొచ్చా అంటే, అయ్యప్ప స్వామి అన్నదాన ప్రభువు కాబట్టి అన్నదానం చేయండి. లేని పక్షంలో కనీసం ఒక్కళ్ళకైనా భోజనం చేయలేని పరిస్థితులు అయితే మనం లేవు. ఆ దౌర్భాగ్యంలో భగవంతుడు మనల్ని ఉంచలేదు కాబట్టి కనీసం ఒక్కళ్ళైనా పిలిచి, మనల్ని కాని వాళ్ళని ఒక్కళ్ళని పిలిచి భోజనం పెట్టండి. అయ్యప్ప వారి రూపంలో వచ్చి మీ ఇంట్లో భిక్ష చేసి మీకు అనుగ్రహం ఇస్తారు. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. అందుకే చెప్పాం కదా, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప, అన్నదానం చేసిన వారిని ఆదుకోవయ్యా అంటే అన్నదానం చేసిన వాడిని ఆదుకుంటాడట. కాబట్టి కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టాలి ఈ దీక్షా సమయంలో. శరణమయ్యప్ప. ఏమండి, మాల వేసుకున్న తర్వాత నేను ఉపవాసం ఉండొచ్చా? ఒట్టి మంచినీళ్ళు ఏం తాగి మాత్రం ఏ అన్నము పప్పు ఏది తినకుండా ఉండొచ్చా? నేను పస్తు ఉండొచ్చా అంటే, అండి మీరు సివిల్లో ఉన్నప్పుడు మీరు పస్తు నుండి దొల్లండి. ఎవరికి కావాలి? ఇప్పుడు సాక్షాత్ అయ్యప్ప స్వామి మీలో ఉన్నప్పుడు ఆయనకి ఒక నైవేద్యం సమర్పయామంట కదా, పస్తు సమర్పయామంటే మీ దగ్గర ఉంటాడా? పారిపోతాడు కదా. కానీ ఆయన పెట్టినా పెట్టకపోయినా ఉంటాడా పోతాడని ఇది ఒక టెక్నికల్ ఇష్యూే. భక్తికి ఏం లేదు. ఆ అయ్యప్ప మీలో ఉన్నాడు కాబట్టి అయ్యప్పను పస్తు పెట్టకండి. ఒక కనీసం ఏకభుక్తమైనా భోజనం చేయండి, లేదా పలహారమైనా చేయండి, తప్పులేదు. అందుకని పూర్తిగా ఉపవాసం ఉండి సివిల్లో ఉండండి సార్. ఉపవాసం పనికిరాని భోజనం మాలలో లేనప్పుడు బెడ్ కాఫీ నుంచి రాత్రి గుర్రం ఎక్కేంత వరకు ఎన్ని రకాల ఆహారాలు అప్పుడు ఉండండి సార్. ఉపవాసం మాలలో ఉంటారు ఎందుకు సార్? మాలలో ఉన్నప్పుడు ఏదైనా ఆహారం తినండి, ఏదైనా ఒక పలహారమైనా తినండి. శరణమయ్యప్ప. ఏమండి, కొంతమంది 108 రోజులని, లేదా 365 రోజుల దీక్ష అని, 60 రోజుల దీక్ష అని, 40 రోజుల దీక్ష అని, 11 రోజుల దీక్ష అని, ఆ రోజుకి ఆ రోజు దీక్ష అని అంటున్నారు. ఇది ఎంత ఏందండి? ఇది ఎక్కడైనా ఉందా? దీనికైనా ప్రమాణం ఉందా అంటే ఉందండి. ఒక మండలకాల దీక్ష అని ఉంది. ఒక మండలం అంటే 15 రోజుల్లో 3 పక్షములు అంటారు. ఒక పక్షం అంటే 15 రోజులు, దానికి ఒక ప్రాయశ్చిత్తం ఒక రోజు. 3 పక్షములు 3 ప్రాయశ్చిత్తములు కలిపి 48 రోజులు. ఈ 48 రోజులు ఉండడం వల్ల చక్కగా మీరు దీక్ష అనేది జరపాలి. ఆ పైన తీసుకుంటే మీ దీక్షలో మీరు తీసుకునే ఆహారంలో రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు కలడం వల్ల మీ శరీరంలో రసాయన మార్పిడి జరిగి మీరు పడుకున్నప్పుడో లేదా బాత్రూంలోనో మీ యొక్క వీర్యం స్ఖలితమయ్యి బ్రహ్మచర్యం అనేది పోతుంది. 60 రోజులు దాటిన తర్వాత దీక్ష ఎక్కడ లేదు. ఈ 108 రోజుల దీక్షకి ప్రమాణమే లేదు. 360 రోజులకి దీక్షకు ప్రమాణమే లేదు. ఏ లెక్కన ఉండరు. ఓకే, గడ్డం పెరుగుతుంది, బొట్లు పెట్టుకుంటారు, అంతేగాని దీక్షలో ప్రమాణం అయితే లేదు. శరణమయ్యప్ప. కన్యస్వాములు మాల వేసుకుంటే వారికి అవాంతరాలు జరుగుతాయి, లేదా వారికి ఏదో చిన్న కష్టం వచ్చినట్టు ఉంటుందంటారు. ఇది నిజమేనా అంటే కాదండి. అది వాళ్ళలా భావించుకుంటున్నారు. కన్యస్వామి అంటే చాలా ఇష్టం అయ్యప్పకు. కాబట్టి వారికి ఏ ఇబ్బంది కలగకుండా అయ్యప్పనే తనే స్వయంగా దగ్గర ఉండి చూసుకుంటారు. కాబట్టి ఆయనకి ఏమి రాదు. కన్యస్వామి అంటేనే సాక్షాత్ అయ్యప్ప స్వామియే. శరణమయ్యప్ప. స్వామి, నేను ఒక గురుస్వామి గారి దగ్గర మాల వేసుకున్నానండి. నా వృత్తి పరంగా నేను వేరే ఊర్లోనో ఉద్యోగం పరంగానో
దేంట్లోనే వేరే ఊర్లో ఉన్నాను, నేను ఇంకో చోట ఇరుముడి కట్టుకోవచ్చా లేదా వీరి దగ్గర వేసుకోవాలంటే శాస్త్ర ప్రకారం అయితే ఒక గురుగారి దగ్గర మాల వేసుకున్నప్పుడు అక్కడే వేసుకోవాలి. కానీ వృత్తిపరంగా ప్రయాణానికి 2-3 రోజులు అయినప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ గురువునే ఈ గురువుగా భావించి వారిని ఉచిత రీతిలో గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర ఇరుబడి కట్టుకొని వారిని గురువుగా ఎక్కడ చూసినా గురువే శరణమయ్యప్ప, అందరికీ గురువు అయ్యప్ప కాబట్టి గురువుని అయ్యప్పగా గురువునిగా భావించి శబరిమలకి వెళ్ళొచ్చు. శరణమయ్యప్ప, తప్పు లేదు, దోషం లేదు. కానీ మార్గ మధ్యంలో దీక్ష తీయచ్చా శబరిమలకి వెళ్ళి వచ్చిన తర్వాత? నేను అన్నాను, మొన్న ఒక ప్రశ్న అన్నాను, మిమ్మల్ని స్వామిగా పంపించి మీరు బోడిగుండు కట్టుకొని ఇంటికి వస్తారు, పంబలో కొంతమంది మాలైప్పేస్తారు, తిరుపతిలో ఇప్పేస్తారు, ఇంకో చోట ఇప్పుతారు. ఏమంటే తిరుపతికి వచ్చాం కాబట్టి మేము మాలైప్పేసి గుండు కొట్టుకున్నామండి, చాలా తప్పు కదండి. తిరుపతికి మీ ఆవిడ మీరు కుటుంబం అంతా వెళ్ళొచ్చు, శబరిమలకి మీరు వెళ్ళలేరు కాబట్టి, వాళ్ళందరితో పాటు వెళ్ళలేరు కాబట్టి మీరు ఎలా వెళ్ళారో అలాగే ఇంటికి వచ్చి ఆ యొక్క అఖండ దీపాన్ని చూసి ప్రసాదం వండి 10 మందికి పెట్టిన తర్వాత కుటుంబంతో సహా వెళ్ళి తిరుపతికి వెళ్ళి గుండు కొట్టుకోండి. కానీ మార్గ మధ్యలో మాల ఇప్పకూడదు, ఆ యొక్క దీక్ష యొక్క సంపూర్ణత ఉండదు. శరణమయ్యప్ప. ఉత్తమ గురుస్వామి, అధమ గురుస్వామి లేదండి, విద్య నేర్చిన గురుస్వామి. స్వామి తన శిష్యుణ్ణి చక్కగా యాత్ర తీసుకొని శబరిమలకి వెళ్ళి వచ్చేవారుగాను, స్వామివారి యొక్క శ్లోకాలన్నీ తెలిసిన వారును, స్వామివారి యొక్క విశిష్టత తెలిసిన వారు ఈ అయ్యప్ప దీక్షలో గురుస్వాములు అంటారు. మిగతా వాళ్ళందరూ సీనియర్ స్వాములు అంటారు. శరణమయ్యప్ప. శబరిమలకి కొబ్బరి మొక్కలు తీసుకెళ్తారు కదండి, 18 యాత్ర చేసిన వాళ్ళు. అది ఎందుకు తీసుకెళ్తారండి అంటే ఇప్పుడు మనకు వాటర్ ఉంది, వాటర్ బాటిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, మినరల్ వాటర్ అన్నీ దొరుకుతాయి. ఒకప్పట్లో దాహారతికి అక్కడ ఏం దొరికేది కాదండి. ఈ 18 యాత్ర వెళ్ళిన వాళ్ళు వెళ్ళి అక్కడ కొబ్బరి చెట్టు నాటడంతో అందులో వచ్చిన కొబ్బరికాయని కొట్టుకొని మంచినీళ్ళుగా తాగేవాళ్ళు. కాబట్టి ఆ యొక్క చిహ్నం కొబ్బరిలో ఉన్నటువంటి తన అంటే కొబ్బరి చెట్టులో ప్రతి వస్తువు పరోపకారంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కొబ్బరి చెట్టు పరోపకారంగా ఉన్నది కాబట్టి ఇతరులకు ఉపయోగపడే ఒక చెట్టుగా దాన్ని భావించి దాంట్లో పవిత్రత ఉంది కాబట్టి కొబ్బరి చెట్టుని అక్కడ శబరిమలలో 18 యాత్రకు ఒక చెట్టును పెట్టి ఇంట్లోనే పూజ చేసి శబరిమలకి తీసుకెళ్తారు. ఇప్పుడు శబరిమలలో కొబ్బరి చెట్లు కూడా అలౌ చేయట్లేదు. ఆ కొబ్బరి ముక్క యొక్క ప్రతిమ వెండి రూపంలో కానీ బంగారు రూపంలో కానీ ఇరుముడిలో వేసి స్వామివారి హుండీలో కానుకగా వేయాలని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కొబ్బరి ముక్క శబరిమలలో అలౌడ్ లేదండి, పెట్టిన జేసీబీతో తీసి అవతల పడేస్తున్నారు. మన తృప్తి కోసం తీసుకెళ్ళడమే కానీ అదే కొబ్బరి మొక్కను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో కానీ ఏదైనా ఒక దేవాలయంలో పాటండి, మీకు అది గుర్తుగా ఉంటుంది. నా శబరి యాత్ర ప్రకారం ఈ చెట్టు పెట్టానని మీకు గుర్తు ఉంటుంది. శరణమయ్యప్ప. మాల మెడ మీద ఉండగా పితృకర్మలు చేయొచ్చా? అసలు ఇది ఉందా? తద్దినాలు పెట్టచ్చా? ఏమంటే గంగా నదిలో ఎలా పితృకర్మలు చేస్తాం, పంపా నదీ తీరంలో కూడా పిండ ప్రదానాలు జరుగుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు XYZగా పితృలకి పిండం ఇస్తే, అదే మీరు మాల వేసుకొని పిండ ఇస్తే ఇంకా ఎక్కువ ఆనందపడతారు. మీ యొక్క పితృలు, మీ తాతలు, ముత్తాతలు, తల్లిదండ్రులు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి ఇస్తారో. మీరు ఒక X పేరుతో ఉన్నవారు మీరు పెట్టారనుకంటే X స్వామిగా పెడితే ఇంకా డబల్ పుణ్యం. కాబట్టి 100% దీక్షలో ఉండగా ఇంట్లో అయినా ఆ రోజు తెల్ల వస్త్రాలు ధరించి స్వామివారి ఆ తల్లిదండ్రులకి ఆ పిండ ప్రదానాలు పెట్టాల్సిన సమయంలో పెట్టి మళ్ళీ తర్వాత దీక్షా వస్త్రాలు ధరించండి. శరణమయ్యప్ప. మహిళా శబరిమల అని ఎక్కడైనా ఉందా అంటే శబరిమలలో 12 సంవత్సరాల లోపు 55 సంవత్సరాల లోపు రావచ్చునుంది. తర్వాత కేరళలో పుత్తన్ శబరిమల అని చెప్పి చెంగనూరు దగ్గర ఉంది, అది మహిళల కోసమే ఉన్నట్టు శబరిమల. అదేవిధంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసేతి హిమాచలాల్లోనూ శబరిమల కాకుండా ఉన్న ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయం మహిళల కోసమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. శబరిమలకి అయ్యప్ప పనికిరారని చెప్పలేదు, కొన్ని కారణాల వల్ల ఆ ఋతుచక్రం తీరని వాళ్ళు రావద్దన్నారు, కానీ ఎవరైనా రావచ్చు దేవాలయానికి. శరణమయ్యప్ప. దుర్గాదేవి వధించినటువంటి మహిషాసురుడు ఎవరు? అయ్యప్ప వధించినటువంటి మహిషాసురుడు ఎవరు అంటే కాదట, ఇది మహిషాసురుని యొక్క చెల్లెలి పేరు మగిషి. ఆ లీలావతి అనే యొక్క దత్తాత్రేయుని యొక్క భార్య లీలావతిగా ఉన్నటువంటి ఆమె మగిషి అని చెప్పడంతో ఆ యొక్క మగిషిగా మారింది. మగిషి అనే ఒక రాక్షసి ఒక స్త్రీ రూపంలో ఉన్నటువంటి వారిని మణికంఠుడు, ఆ స్త్రీ పురుషులు ఇరువురి కలయికతో కాకుండా పురుషులకు కలిసినటువంటి ఒక వారితో పుట్టినటువంటి వారితోనే నాకు అని చెప్పిన, అంటే ఇది చాలా వ్యంగ్యంగా కూడా చాలా కొన్ని రోజులు మాట్లాడారు. అది తప్పు. మోహిని అవతారంలో ఉన్నటువంటి అమ్మవారు శివుడికి ఇరువురి యొక్క అజోనిజనుగా జన్మించిన వారి మణికంఠుడు, వారి ద్వారా మగిషి అనే రాక్షసుని సంహరించడం జరిగింది. మహిషాసురుడు అమ్మవారు వధించారు, అతను మగిషి యొక్క అన్నయ్య. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారు బ్రహ్మచారి అంటారు కదా, మరి పూర్ణ పుష్కల అంటున్నారు కదా, స్వామివారికి వివాహం అయ్యిందా? ఎందుకు అలా చెప్తున్నారంటే ధర్మశాస్త్రగా ఆఖరి అవతారంలో మాత్రమే ఆయన బ్రహ్మచారిగా భూలోకంలో ఉన్నారు. కానీ ఆయన 18 అవతారంలోనూ
పూర్ణ, పుష్కల, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని అనే 5 దేవియర్లతోనూ, సత్యగన్ అనే ఒక కొడుకుతోనూ రకరకాలైనటువంటి అవతారాల్లో స్వామివారికి ఉన్నారు. మనం శరణఘోషలో కూడా చెప్పుకుంటున్నాం చూసారా, పూర్ణ పుష్కల నాదని శరణమయ్యప్ప. కాబట్టి ఆ స్వామివారి ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారి, కానీ కథ అన్ని జన్మల్లోనూ స్వామివారి గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. స్వామివారికి దేవియర్లు ఉన్నారు. ఈ యొక్క అన్ని రూపాలని తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఒకటే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించారు. తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. శరణమయ్యప్ప. శతశాస్త అంటే 100 శాస్తా వారి యొక్క అవతారాలు ఏంటి, వాటి పేర్లు ఏంటంటే 100 నోటికి రాదు కానివ్వండి, ఓ 18 అయితే వచ్చు నాకు, అది చెప్తాను. దాన్ని మేము ప్రతిష్ఠ చేశాం కాబట్టి నాకు దాని గురించి గట్టిగా అవగాహన ఉంది. కాలశాస్త, వీరశాస్త, క్షిప్రశాస్త, భూశాస్త, ఆకాశశాస్త, కళ్యాణ వరద శాస్త, జగన్మోహన సుందర శాస్త, కళ్యాణ వరద శాస్త, సంతానదాయక శాస్త, గోతృశాస్త, క్షిప్రశాస్త, శిల్పశాస్త, కిరాతశాస్త, జ్ఞానశాస్త, వీరశాస్త, యోగశాస్త, శిల్పశాస్త, అజారూఢశాస్త, అపూర్వశాస్త, జగన్మోహన సుందర శాస్త, విశ్వశాస్త, జ్ఞానశాస్త అని, జీవశాస్త్ర అని ఇలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. సింహారోహణ శాస్త్ర, వ్యాఘ్రారూఢ శాస్త్ర, అజారూఢ శాస్త్ర అని స్వామివారికి ఎన్నో రకాలైనటువంటి శాస్త్ర అవతారాలు ఉన్నాయి. శాస్త్ర అంటే శాసించువారు. విష్ణు సహస్రనామంలో 22వ శ్లోకంలో 2వ పంక్తిలో చెప్పారు, అజో దుర్మర్శన శాస్త్ర విశ్రుదాత్మ సురారిహ. శాస్త్ర అనేవారు శాసించేవారు వస్తారని భీష్ముల వారు అంబుసైనం మీద ఉండగా చెప్పిన ఒక వాక్యం అనమాట. శాస్త్ర అంటే సస్తా కాదు, శాస్త్ర, SAASTHA శాస్త్ర. శరణమయ్యప్ప. అయ్యప్పను పెంచినటువంటి తండ్రి పేరు ఏంటి, ఆ తల్లి పేరేంటి? అయ్యప్ప స్వామికి ఒక తమ్ముడు ఉన్నాడు కదా, ఆ తమ్ముడు పేరేంటి? ఉన్నరాలా? అలా ఉందా అంటే పందల రాజ్యంలో స్వామివారిని మణికంఠుడి అనే పేరుతో పెంచుకుంటున్నారు. మణికంఠ అను నామముతో పెంచిరి రాజులు మురిపెముగా, స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరి ఒకడు. ఆ పెంచినటువంటి రాజా పేరు రాజవర్మ. రాజరాజవర్మ ఆ యొక్క తండ్రి పేరు, పెంచిన వారి పేరు. ఆ తల్లి పేరు ఆర్యాంబాళ్. ఆ స్వామివారిని పెంచినటువంటి అమ్మ పేరు ఆర్యాంబాళ్. స్వామివారి యొక్క తమ్ముడుగా ఉన్నటువంటి ఆ పిల్లవాడి పేరు రాజరాజ చోళన్. ఇప్పటికీ ఆభరణాలన్నీ వారి వంశీకులు తీసుకొచ్చి పెడుతున్నారు. పందల రాజ్యంలో ఉంటారు. ఇప్పటికీ స్వామివారి ఆభరణాలన్నీ మకర సంక్రాంతి అయిన తర్వాత మళ్ళీ ఆ పందలం ప్యాలెస్లోనే వచ్చి దాన్ని నిక్షిప్తంగా పెడుతున్నారు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో ఇటు కొచ్చిన్ రాజరికం, అనంత పద్మనాభ రాజరికం, అక్కడ ట్రివాన్కూర్ రాజరికం, ఇక్కడ పందల రాజ్యం, ఈ 3 రాజ్యాలు ఇప్పటికీ రాజ్యం వెళుతుంది. అక్కడ ఇప్పటికీ రాజవంశీకులే ఆ యొక్క మొదటి మర్యాదలు పొందుతున్నారు. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని ప్రతిష్ఠించింది ఎవరు, మొట్టమొదటి పూజ చేసింది ఎవరు, ఇది ఆనవాయితీగా ఎలా వచ్చింది అంటే, అయ్యప్ప స్వామి వారి దేవాలయాన్ని ప్రతిష్ఠించింది సాక్షాత్ పరశురాముల వారు. ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. మరి దీన్ని పూజ చేసిన వారు ఎవరు అంటే, పరశురాముల వారు ప్రపంచమంతా తిరుగుతున్నారట, మంచి పూజారులు కావాలి అని. అలా తిరుగుతూ ఉండగా ఆంధ్ర రాష్ట్రంలో ర్యాలీ అనే ఒక క్షేత్రంలో మోహిని చెన్నకేశ్వర స్వామి యొక్క దేవాలయం ఉంది. అక్కడ కంటరారు అనే ఒక ఇంటి పేరు కలవాళ్ళు పూజ చేస్తున్నారట, 2 అన్నదమ్ములు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఇటుపక్క ఉండి వారి ఇరువురిని నది దాటి ఇటు రమ్మంటారనమాట ఈ అన్నదమ్ముల్ని. అందులో ఒకళ్ళు తాళమన్ మడం కింద మట్టి ఉండగా నీళ్ళపై నడిచి వచ్చిన వారు. వీరు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి శివక్షేత్రాలు, శాస్తా క్షేత్రాలు, భగవతి క్షేత్రాలని పూజ చేయాలని తరణనల్లూర్ ఆ భూమిని చీల్చుకొని నేల మీద నడిచి వచ్చిన వారు. వీరిని వైష్ణవ దేవాలయాలని పూజించాలని చెప్పడం జరిగింది. ప్రతిష్ఠించిన వారు పరశురాముల వారు, పూజ చేసేవారు 2 అన్నదమ్ములు కంటరారు అనే ఒక వంశీకులు తెలుగు రాష్ట్రంలో నుంచి వెళ్ళి పూజ చేశారు. ఇప్పటికీ అందుకే తెలుగు రాష్ట్రంలో విపరీతంగా పూజకు వెళ్ళడానికి ఇది కూడా ఒక కారణం చెప్తూ ఉంటారు. శరణమయ్యప్ప.